మినిస్టర్ గారు. ఇప్పుడు అధ్యక్ష వీళ్ళు ఫాలో అవుతారో లేదో తెలియదు అధ్యక్ష. ఆ రోజు హైదరాబాద్ లో జరిగిన దానికి వీళ్ళు కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదని కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని దగ్గరలో కూడా రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని మళ్ళీ సభ్యులు సభలో మాట్లాడుతుంటే మీరు అలాగే ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలాగ అధ్యక్ష? చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు మీరు మాట్లాడినటువంటిది కేసు కడితే చంద్రబాబు నాయుడు గారికి ప్రమేయం లేదని చెప్పి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు అధ్యక్ష. అన్ని దగ్గరలో కేసులన్నీ కొట్టేసి అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదంటే దాని మీద మాట్లాడుతున్నారు. ఈ రోజు మా సభ్యులు దేని మీద ఇచ్చారు అధ్యక్ష? 2014, 19 మీరు మాట్లాడడం ఎందుకు? 19లో మీరు అధికారంలోకి వచ్చారు కదా, అధికారం మీ చేతిలో ఉంది కదా, మీరు ఆ రోజు మేము చేసిన తప్పులుంటే ఏమైనా చేయొచ్చు కదా. మేము ఈ రోజు 2019, 2024 అధ్యక్ష, 2019, 2024 ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి స్కీమ్ని ఒక స్కామ్ గా డిజైన్ చేసుకొని అధ్యక్ష ప్రకృతి ఇచ్చినటువంటి పంచభూతాలు అధ్యక్ష. నేను చాలా సార్లు చెప్పాను, ఇసుక గాని, మైన్స్ గాని, ల్యాండ్స్ గాని, లిక్కర్ గాని, ఈ రోజు అడవలి ఎర్రచందనం గాని టోటల్ గా స్కామ్ చేశారు అధ్యక్ష. మాట్లాడితే మీ దగ్గర అధికారం ఉంది కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు మా సభ్యురాలు చెప్పింది ఆ పేర్లు నేను ఎత్తదలుచుకోలేదు, ఎందుకంటే నాకు తెలిసింది కాబట్టి సభలో లేనటువంటి పేర్లు ఎత్తను. ఎంక్వైరీ అయింది అధ్యక్ష, రిపోర్ట్లు కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చాయి. ప్రతిదీ సభలో పెడతాం. ఎవరు తప్పు చేసిన కక్ష సాధింపు అనేది మా దగ్గర ఉండదు. లేని వాళ్ళ మీద కేసులు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు. మీలాగా అధ్యక్ష నిన్న గందరగోళం చేశారు అధ్యక్ష పెద్దలు బొత్స సత్యబాబు గారు. ఆయన కూడా 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు అధ్యక్ష. ప్రజాస్వామ్యం అధ్యక్ష, ప్రజాస్వామ్యం అధ్యక్ష. అధ్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి అధ్యక్ష, మాట్లాడే హక్కు ఉండాలి అధ్యక్ష. 5 సంవత్సరాలు నిన్నను వీళ్ళు ఏదో ఒక కార్యక్రమానికి పిలిపించారు అధ్యక్ష. ఎక్కడైనా మేము అడ్డు పెట్టాం అధ్యక్ష? ఎక్కడైనా అడ్డు పెట్టాం అధ్యక్ష? 5 సంవత్సరాల్లో ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా, ఆ రోజు శాసనసభ్యుడిగా ఒక కార్యక్రమాన్ని ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక ప్రోగ్రాం ఇస్తే 5వ గంటకే పోలీసులు వచ్చి మా ఇంటికి తాళాలేసి బయటికి కూడా అడుగు పెట్టినటువంటి పాలకులీలు ఈరోజు మా గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు చెప్పేటట్టుగా మేము వేగ్గా ఏది మాట్లాడడం లేదు. ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఒకరోజు ఆలస్యమైన తప్పనిసరిగా మేము పద్ధతి మీద వెళ్తాం. తప్పు చేసిన వాళ్ళకి విడిచిపెట్టం. నేను ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యానంటే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చామని, ఆ రోజు ఏదో ఎమ్మెల్యేల గురించి అవినీతి చేశామని ఇలాంటి సౌకుబారు మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రశ్నే లేదు. ఆ కేసు కొట్టేశారు. ఆ రోజు రాష్ట్రం విడిపోయింది. హైదరాబాద్ లో ఉండి మనం పరిపాలన చేస్తే మన రాష్ట్రం అభివృద్ధి జరగదు. మన రాష్ట్రం నుంచే మనం పరిపాలన చేసుకోవాలని ఇక్కడికి వచ్చి ఈ రోజు అమరావతిలో పాలన ప్రారంభించి 2014-19 అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అధ్యక్ష. చంద్రబాబు నాయకత్వంలో నేను 6 సార్లు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు. కూర్చోండి. ఫస్ట్ టైం అధ్యక్ష 2014-19 సంక్షేమము, అభివృద్ధి, ఇండస్ట్రీస్ ప్రతిది కూడా ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో చేస్తే దాని గురించి వీళ్ళు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేసి మీరు చెప్పండి, ప్లీజ్ మీరు చెప్పండి. 2019-24 అది కూడా అధ్యక్ష మీరెవలేరు, ప్లీజ్ కూర్చొని సభ్యులు ఇచ్చారు, మా సభ్యులు ఇచ్చారు అధ్యక్ష. ప్లీజ్ సార్ డిస్కషన్ కి మా సభ్యులు ఇచ్చారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్పి మీ ద్వారా సభ్యులకి నేను అడుగుతున్నాను గారు. అధ్యక్ష దయచేసి అధ్యక్ష రవిబాబు గారు దయచేసి, గౌరవ మంత్రివర్యులు
మేము మాట్లాడేదేమో ఏదైనా అభ్యంతరాలు ఉంటే నేను మాట్లాడిన తర్వాత వారు ఎంతసేపైనా మాట్లాడచ్చు. ప్రతి మాటకి కౌంటర్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన మాత్రం దయచేసి మాట్లాడదు అధ్యక్ష. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఈ విషయాలు మాట్లాడుతున్న అధ్యక్ష. నేను జపాన్కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్కిటెక్చర్ సంస్థ ఆర్కిటెక్చరల్ డిజైన్ మ్యాగజైన్ 2017 ఏప్రిల్ సంచికలో దాని డైరెక్టర్ ఫుమిహికో ఆయన ఒక వ్యాసం రాశారు అధ్యక్ష. ఎందుకంటే ఈ ఫుమిహికో ఆయన ఆ రోజున అమరావతికి సంబంధించినటువంటి డిజైనర్ గా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆహ్వానించింది ఇక్కడికి. ఆ తర్వాత ఆ డిజైన్ ఆయన విరమించుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాలను గమనించి ఆయన పొందుపరిచినటువంటి వ్యాసంలో ఒక్క అంశం నేను ఇక్కడ మాట్లాడుతాను అధ్యక్ష. ఆయన్ని భారతదేశంలో 2 రాష్ట్రాలు ఆహ్వానించినాయి. ఒకటి బీహార్, 2 ఆంధ్రప్రదేశ్. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో క్యాపిటల్ ని బ్రహ్మాండంగా కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పుడు వారిని ఆహ్వానించారు. ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు యాజిటీస్ గురించి చెప్తున్నా అధ్యక్ష. ఆ వ్యాసంలో ప్రచురించినాయి, ఇది నా మాట కాదు. 2011 చివరిలో మేము భారత్లోకి అడుగుపెట్టాం. ఈ 5 ఏళ్ల కాలంలో ఇక్కడ పూర్తిగా విరుద్ధమైన 2 అనుభవాలను ప్రత్యక్షంగా చూశాను. అందులో ఒకటి బీహార్ కాగా మరొకటి ఆంధ్రప్రదేశ్. బీహార్లో వ్యాపారమన్నా అక్కడ పనిచేయాలన్నా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులను చవిచూడాల్సి వస్తుందంటూ ఒక ప్రచారం ఉంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నంబర్ 1 స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటూ అన్ని ఎయిర్పోర్టుల్లో కూడా అతికించినటువంటి పోస్టర్లు కనిపించాయి నాకు. కానీ 5 ఏళ్లలో మాకు కనిపించినది ఏంటంటే బీహార్ రాష్ట్రం ఒక చక్కటి ప్రణాళికతో సుపరిపాలనతో దూసుకుపోతుండగా ఏపీ మాత్రం పూర్తి అయోమయంగా ఏ అంశంపై అవగాహన లేకుండా ఇప్పుడు 19, 24 వాళ్ళే ఉన్నారు కదా అధ్యక్ష. అప్పుడు మాట్లాడుకోవచ్చు కదా, ఇప్పుడు వచ్చి 19, 24 మాట్లాడుకోవచ్చు చేశాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, అనిశ్చిత వాతావరణం దృష్ట్యా ఆ ప్రతిపాదనని మేము ఇక్కడ విరమించుకొని మేము బయటికి వెళ్ళిపోయామని ఆ ప్రఖ్యాత డిజైనర్ మాట్లాడాడు అధ్యక్ష. దీన్ని బట్టి ఆ రోజున రాష్ట్రంలో ఏం జరిగిందనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడినటువంటి ఆ దశలో ఆ రోజుల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి స్కాములు బహుశా దేశంలో కాదు అధ్యక్ష, ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదంటే అది నిజమైనటువంటి విషయం అధ్యక్ష. అది కూర్చోండి చంద్రబాబు గారు మాట్లాడండి మేడం, కూర్చోండి. 2014-19లో మేడం కూర్చోండి అధ్యక్ష, కూర్చోండి. 2014-19లో మేడం కూర్చోండి. ఆనాటి ముఖ్యమంత్రి అధికారంలో ఉండగా పరిపాలన ఎంత గొప్పగా సాగిందో నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ కూర్చోండి. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక నివేదిక ప్రకారం ప్లీజ్ మేడం కూర్చోండి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అవినీతిలో మొట్టమొదటి స్థానంలో ఉందని ఆ నివేదిక పేర్కొంది అధ్యక్ష. ఇది ఎంత దురదృష్టమైనటువంటి సంఘటన అధ్యక్ష. ఆ నేషనల్ కౌన్సిల్ వాళ్ళు వారి నివేదికలో పేర్కొన్నారంటే దాని అర్థం ఏంటో చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ అధికార పక్షం వాళ్ళు కూర్చోండి, వాళ్ళ అధికార పక్షం చెప్పనివ్వండి, తర్వాత పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా విషయాలు మాట్లాడారు అధ్యక్ష. చైర్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. చిన్న సలహా అధ్యక్ష. ఇప్పుడు చిన్న సలహా ఇప్పుడు షార్ట్ నోటీసు అధ్యక్ష.